హాయ్ మా అందరికి ఎట్లపల్లి ఝాన్సీ స్పీకింగ్. ఈ రోజు నేను భవానీ ఐలాండ్ లో ఉంటానమ్మా. అయితే చిన్నప్పుడు BOAT బోట్ అంటే పడవ అని తెలుసు కానీ పడవ ఎక్కలేదమ్మా. ఇప్పుడే పడవ ఎక్కుతున్నాను. అందుట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చూడండి, పండగ సెలవులు కదా. ఓకే, అందరూ హాయ్ చెప్పండి అమ్మా. నేను కూడా చిన్నపిల్లనే. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుందో ఆ థ్రిల్ చూద్దాం. మీ బ్యాచ్ ఏ ఊరు సార్ మీది? వరంగల్లా. ఓకే, వరంగల్ నుంచి వచ్చారు ఈ పిల్లలు. బోట్ లో వచ్చేసరికి 40 మందిని ఎక్కిస్తారంటమ్మా. ఈ 40 మందిలో నేను ఒకదాన్ని. ఇంకో పిల్లలు చూడండి. హాయ్ చెప్పండి. హాయ్. సూచనలను శ్రద్ధగా వినండి. నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించండి. పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో సహకరించండి. ప్రయాణ సమయంలో అన్ని వేళలా లైఫ్ జాకెట్ ధరించండి. పడవపై పేర్కొన్న అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణికులతో నిండి ఉన్న పడవలో ఎక్కవద్దు. పడవ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పడకండి. పడవలో సిబ్బంది విధులు ఉన్నప్పుడు వారికి అంతరాయం కలిగించవద్దు. ప్రయాణికులు బోట్లోకి ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు క్రమశిక్షణ పాటించాలి. కదులుతున్నప్పుడు ఎక్కాలంటే భయం పడుతున్నాము. సమయంలో కంగారు పడకుండా సిబ్బంది సహకరించండి. పడవ ప్రయాణంలో నీటిని తాగే ప్రయత్నం చేయవద్దు. పడవ ప్రయాణం చేసేటప్పుడు వీడియోలు ఫోటోలు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పరిసరాలు శుభ్రంగా ఉంచండి. చెత్తను చెత్త పిండిలలో మాత్రమే వేయండి. స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ టూరిజం విజయవాడ వారి మూడు ప్రయాణికులకు సూచనలు. ప్రయాణికులు బోటు నుండి ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు క్రమశిక్షణ పాటించాలి. బోటు కదులుతున్నప్పుడు ఎవరు అంచనా కేలకి బోటు దిగానమ్మా. బోట్ లో ఉన్నంతసేపు భయం పుట్టింది. అయితే ఈ యావకాయ ఫెస్టివల్ అని భలే చేస్తున్నారు. ఇక్కడ లోన కూడా అన్ని అంటే మనకి స్టాల్స్ కూడా పెట్టారు. అవి చూద్దామని వచ్చాను. అమ్మాయికి వెళ్ళిపోతున్నాను. దాదాపు 2 గంటలు బాగా ఎంజాయ్ చేశాను. వయసుతో పని లేదు ఎంజాయ్ చేయడానికి. చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తాను. నాకు ఇప్పుడు కుదిరింది. చిన్నప్పుడు చేసిన అల్లరంతా ఇప్పుడు చేస్తాను. ఓకే, బాయ్.